హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత అండి. వెల్కమ్ టు సాయిచరణ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను చల్ల పునుగులు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. అదే మన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఆ పిండిలో కొంచెం వరిపిండి వేసుకుంటే సరిపోతుందండి. మనం ఒకే పిండితోనే 2-3 రకాల టిఫిన్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ట్రై చేశానండి. ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందని చూశానండి. చాలా బాగా వచ్చాయండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో పెట్టాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి. అంతే అండి, మన ఇడ్లీ పిండిలోని ఓన్లీ కొంచెం వరిపిండి వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కలిపేసుకొని అలా పునుగుల్లా వేసేసుకోవడం అండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ చట్నీతో అయినా సరే బాగుంటాయండి ఇవి. ఈవినింగ్ టైం అప్పుడు స్నాక్గా కూడా తీసుకోవడానికి చాలా బాగుంటాయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకే పిండితో 2-3 రకాలు మనం టిఫిన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు మొన్న పెట్టాను కూడా సెట్ దోశ, అది ఒకే పిండితో చాలా రకాల టిఫిన్స్ మనం తయారు చేసుకోవచ్చండి. ఇది కూడా మీరు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో పెట్టాను. సాయంత్రం పూట కూడా పిల్లలకి ఏమైనా తినాలని అనిపించినప్పుడు, కావాలని అంటే అప్పటికప్పుడు మనం ఇడ్లీ పిండి ఉంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మీ. ఇన్ని వీడియోస్ పెడతాను కదండి, మంచిగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేయండి. మళ్ళా కూడా ఇంకా పిండి ఉంటే అది కూడా వేసుకున్నానండి. అవి కూడా సేమ్ అంతే అండి, ఫ్రై చేసుకోవాలి. కామెంట్ చేయండి, నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో నాకు కూడా తెలుస్తుంది కదండి. ప్లీజ్ ఎంతవరకు అయితే చూసారో మీ పలానా ఊరు అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆంధ్ర అమ్మాయిని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.